రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోమవారం తిరుమలలో నకిలీ స్పెషల్ దర్శనం టికెట్లు కలకలం రేపాయి. 300 స్పెషల్ దర్శన నకిలీ టికెట్లతో లైన్లోకి వెళ్లిన వారిని అధికారులు అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక వైకుంఠం దగ్గర స్కానింగ్ చేసే వ్యక్తి సహాయంతో స్పెషల్ దర్శనం టికెట్లను కలర్ జిరాక్స్ తీయించి వాటి సహాయంతో క్యూ లైన్లోకి 4 భక్తులు వెళ్లారు. అయితే అమృత్ రాజ్ అనే వ్యక్తి చెన్నైకి చెందిన భక్తులకు 4 టికెట్లకు 11,000 వసూలు చేసి వాటిని స్కానింగ్ చేసే వ్యక్తితో పంచుకున్నాడు. ఇక నకిలీ టికెట్లను గుర్తించిన అధికారులు విజిలెన్స్ కి సమాచారం ఇవ్వగా ఆ భక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసి ఇంతకు ముందు ఇలాంటి మోసాలకు ఏమైనా పాల్పడ్డారా అనే విషయాలను కూడా వెలుగులోకి తెస్తామని తెలిపారు. రెడ్డిగా తిరుమలలో నకిలీ టికెట్ల స్కానింగ్ కి సంబంధించి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మమత, మొత్తం మీద శ్రీవారి దర్శనం కోసం వచ్చేటువంటి భక్తుల్ని మోసగించే విధంగా కూడా ఏదైతే ఏపీ టూరిజం శాఖలో కొంతమంది సిబ్బంది తయారని మనం చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే ఈ అక్రమ వ్యాపారాలకు సంబంధించి స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల్నే టార్గెట్ గా చేసుకుని ఏపీ టూరిజం లో ఉన్న కొంతమంది సిబ్బంది టీటీడీ సిబ్బందితో కొంతమంది కుమ్మక్కై ఈ రకంగా పెద్ద ఎత్తున నకిలీ ఏపీ టూరిజం టికెట్లని కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. వాటిని వైకుంఠం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ స్కానింగ్ చేసే సమయంలో ఆ స్కానింగ్ సిబ్బంది కూడా వీళ్ళందరితో కూడా కుమ్మక్కు కావడం జరిగింది. ఇందులో దాదాపుగా కొన్ని వందల టికెట్లు ఇప్పటికే కూడా నకిలీగా తేల్చడం జరిగింది. అయితే కొంతమందిని ఇప్పటికే ఒక 3-4 మాత్రం టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయి, ఎందుకంటే గతంలో మనం చూసాం గత 5 సంవత్సరాల నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయంటూ కూడా ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అదే స్థాయిలోనే ఏపీ ప్రభుత్వం కూడా సిఐడిని అదేవిధంగానే టీటీడీ విజిలెన్స్ ని ప్రత్యేకంగా నిఘా పెట్టి మొత్తం కూడా వెరిఫికేషన్ జరుగుతున్నాయి. అందు తరుణంలో ఒక్కసారిగా ఇవాళ ఈ ఏపీ టూరిజం సంబంధించినటువంటి టికెట్లు కూడా ఏదైతే తిరుమల దేవస్థానానికి సంబంధించి వైకుంఠం లోపల వెళ్లేటటువంటి భక్తులు కొంతమంది వెళ్తున్న సమయంలో వాళ్ళ దగ్గర కలర్ జిరాక్స్ చేసి అక్కడ స్కానింగ్ లో బయటపడడంతో ఒకసారిగా అవాకైనటువంటి టీటీడీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా వెంటనే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే విజిలెన్స్ అధికారులు చేసినటువంటి ఆదేశాల ప్రకారం ఒకసారిగా మొత్తం ఇందులో దాదాపుగా ఒక 30 మంది వరకు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అది ఏపీ టూరిజం సంబంధించిన సిబ్బంది కావచ్చు, లేదంటే టీటీడీ కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేసే సిబ్బంది, వీళ్ళందరూ కూడా కుమ్మక్కై ఈ రకంగా అక్రమాలకు పాల్పడినట్లు కూడా తెలుస్తాను. మొత్తం మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఈ కేసుని పోలీసులకు కూడా అప్పగించడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా ఒక 6 మందిని పోలీసులు కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే స్థాయిలోనే టీటీడీ ఈవో కూడా శ్యామలారావు అంటే గత కొద్ది రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలపైన, అంటే గతంలో ఎప్పుడు కూడా ఏపీ టూరిజంలో ఇలాంటి అక్రమాలు జరగలేదు, కానీ గత కొన్నేళ్ల నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో ఇవి జరిగాయి కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది ప్రధానంగా ఈవో కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మమత. రైట్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.